హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 33. ఎలా ప్రేరణ మాయలో పడిపోయాడో అర్థం కావట్లేదు అతడికి. కానీ ప్రజ్వల్ మీద అంతకు మించి రెట్టింపు కోపం ఉండడంతో పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్పై తన అరచేతిని మోపాడు జయదేవ్. అది కాస్త గ్లాస్ అవ్వడంతో బల్లున పగిలింది. అతడి హ్యాండ్ మొత్తం బ్లడ్ అయిపోయింది. పక్కన ఉన్న హోటల్ స్టాఫ్ మొత్తం జయదేవ్ హ్యాండ్ని చూసి భయపడి అరుస్తుంటే అసలేం జరగనట్టే మెయిన్ ఎంట్రన్స్ దాడుతున్న ప్రేరణ ప్రజ్వల్ని చూస్తూనే ఉన్నాడు జయదేవ్. రెప్ప వేయడం కూడా మరిచి. వాళ్ళు అలా వెళ్ళడం, ఇటు రిసార్ట్లో తన పక్క టేబుల్పై ఉన్న వ్యక్తి చెంప పగలడం ఒకేసారి జరిగితే అతడి షర్ట్ కాలర్ పట్టుకుంటూ, హౌ డేర్ యూ, నాకు నచ్చిన పిల్లని నాన్న నువ్వు అంత ఇష్టంగా చూడడం నాకు నచ్చలేదు. ఇదే లాస్ట్ టైం అయితే నీ చూపు అంటూ భయంకరంగా నవ్వుతున్నాడు జయదేవ్ ఆ వ్యక్తిని చూసి. అతడు భయపడుతున్న కొన్ని నిమిషాల్లో జయదేవ్ మనుషులు వచ్చి క్షణాల్లో తీసుకువెళ్ళిపోయారు అతన్ని. అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి అక్కడ హోటల్ స్టాఫ్తో పాటు మేనేజర్ కూడా భయపడి అరుస్తుంటే చెక్ రాసి వాళ్ళ ముఖాలపై పడేసి, డోంట్ షౌట్, ఐ రిపీట్ దిస్, డోంట్ షౌట్ అగైన్ ఆన్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేస్తానో నాకే తెలియదు మీ అందరినీ. జయదేవ్ అరుపుకి మొత్తం అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతే ప్రజ్వల్ ప్రేరణ ఉన్న ఇంటి అడ్రస్ కనుక్కొని రిసెప్షన్ ఏరియాలో వాళ్ళ భయాన్ని ఎంజాయ్ చేస్తూనే మచ్ బెటర్ అంటూ సైడ్ స్మెల్తో చూసి వెళ్ళిపోయాడు జయదేవ్ అక్కడ నుంచి. ప్రజ్వల్ని ఏమనలేక తనని తనే తిట్టేసుకుంటున్నాడు. అన్న అనవసరంగా దీని దగ్గర నన్ను ఇరికించేశాడు అని తల చుట్టూ ఓ తడిగుడ్డ వేసుకుని సోఫాలో పడుకున్నా నోనో అనేకంటే తన ఒడిలో పడుకున్న సువర్ణని చూస్తున్నాడు టోనీ పళ్ళు నూరుకుంటూ. ఇంకా చేసేది పీకేది ఏమీ లేదు కనుక తెల్లవారులు నాకు నిద్ర లేకుండా చేసి ఇది మాత్రం గొరకపెట్టి పడుకుంటుంది. అచ్చం రాచేసి కుంభకర్ణుడి చెల్లెడిలాగానే. నువ్వు అలా అనుకురా బాబు, అందరూ ఇంకేదో అనేసుకుంటారు కుచ్చు కుచ్చు హోతా హై అని. కానీ ఇప్పట్లో మనకి ఆ సీన్ లేదని ఈ రైటర్స్ కూడా తెలియాలిగా. నేనంటే మండిపోతుంది కానీ హచ్చుకుక్క పిల్ల అతుక్కుంది సువర్ణ టోనీకి. ఇంతలో టోనీ ఏయ్ సువి లే అని అన్నాడు. ఇంతలో సువి ఏంట్రా, అదేమైనా నీ పెళ్ళామా అని ఇన్నర్ అనడంతో సువర్ణ లేక నా ఒళ్ళో నుంచి ఫోమ్ బెడ్ మీద కూడా పడుకున్నట్టే పడుకుంది. లేదు లేదు, అంతకు మించి కంఫర్ట్ జోన్లో పడుకుంది నా ఒడిలో అని అనుకున్నాడో లేదో ఇంతలో ప్రజ్వల ప్రేరణ ఉన్న కార్ ఇంటి పోర్టికల్లో వచ్చి ఆగింది. వాళ్ళని అలా చూస్తే ఏమనుకుంటారో అనే కంగారులో సువర్ణ ఒడిలో ఉన్న విషయం మరిచి సోఫాలోంచి గబుక్కున లేచేస్తే పుసుక్కున సువర్ణ కింద పడింది. అప్పుడే గుమ్మంలోకి అడుగుపెట్టిన ప్రేరణ ప్రజ్వల్ ఎంటర్ అయితే, ఒరే దొంగ సచ్చినోడా అనే అరుపుతో ప్రేరణ ప్రజ్వల్ ఇద్దరు ఉరికిపడ్డారు. ఏం చేసి చచ్చవరా నన్ను, నా ఒళ్ళంతా నొప్పులు అని అంది కింద పడ్డ సువర్ణ. ప్రేరణ ప్రజ్వల్ వచ్చారని తెలియక కింద పడ్డ సువర్ణని తన చేతి రెక్క పట్టుకుని పైకి లేపి, ఎదురుగా ఎవరున్నారో చూసి మాట్లాడవే మెంటల్ మొహందాన, అన్న వచ్చిండు అది కూడా కనిపిస్తలే నీ కళ్ళకి అని టోనీ అన్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన ఏం జరుగుతుంది టోనీ అని అంది ప్రేరణ. అబ్బే అదేం లేదు వదిన, రాత్ర సువి ఛీ అదే సువర్ణకి ఫుల్ ఫీవర్ వచ్చింది. డాక్టర్ని పిలిచిన ఇంజెక్షన్ చేశారు. తన రూమ్లో ఒంటరిగా పడుకుంది. అర్ధరాత్రి లేచి చూస్తే ఒకటే అరుపులు, గదిలో పడుకోనని ఒకటే ఏడుపులు. ఇదిగో అందుకే మీరు చెప్పారుగా చూసుకోమని ఇక్కడ హాల్లో సోఫాలో పడుకోబెట్టా. అన్న ఇంకొక విషయం, రాత్రి మీ అత్త కూతురు ఇద్దరు వచ్చారు. వదినని జాగ్రత్తగా ఉండమని చెప్పన్నా. లాస్ట్ టైం రిపీట్ అయినట్టు ఈసారి రిపీట్ అవ్వనివ్వకు అని చెప్పాడు టోనీ ప్రజ్వల్తో.
దానికి సరే అని తల ఆనించాడు ప్రజ్వల్. ఇప్పుడు కౌశల్, ప్రియా. ఐ వాంట్ దట్ ఎరేజ్ ఆల్ థింగ్స్ ఇంక్లూడింగ్ మై మ్యారేజ్ ఆల్సో అంటూ ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఎదురుగా కనిపిస్తున్న బార్లోకి అడుగులు వేస్తూ వెళ్ళాడు కౌశల్. అతడికి ఎంత తాగినా మనసులో ఉన్న భారం అయితే దిగలేదు. తాగి స్పృహ తప్పి ఆ బార్లోనే పడిపోతే లొకేషన్ బేస్ చేసుకుని రాహుల్ తన మెన్షన్కి తీసుకొచ్చాడు కౌశల్. ఆ తర్వాత రోజు కౌశల్కి విశ్వనాథం గారు శ్రద్ధగా అన్ని విషయాలు చెప్పారు. అపార్థాలకి మీ మనసులో తావు ఉండకూడదను అని చెప్పి తన పెళ్ళి సంబంధం మొత్తం తనే మాట్లాడినట్టు చెప్పారు ఆయన. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగకూడదని ముందే. కానీ కౌశల్కి బుర్రకెక్కుతాయి ఇవన్నీ. ఏమో డౌటే. దీంట్లో ప్రియా చేసింది ఏమీ లేదు. కేవలం నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రమే చేసుకుంది అంతే. అది కూడా నేను చెప్పిన మాటకి కట్టుబడింది ఆమె. నైట్ దాని రూమ్లోకి వెళ్ళి బాధ పెట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చింది నీకు అని కౌశల్ అని అడుగుతున్న విశ్వనాథం గారిని ఏమీ అనలేక అసలు మొత్తం మ్యాటర్ లీక్ చేసేసింది ప్రియానే అనుకుంటూ ఆమె వైపు పళ్ళు నూరుతూ చూశాడు కౌశల్. ఇక తను కూడా ఈరోజు నుంచి నీతో పాటు ఆఫీస్కి వస్తుంది. అండ్ మెయిన్ థింగ్, కంపెనీలో సెలెక్ట్ అయింది, లీగల్కు కూడా అప్రూవ్ అయింది. సో యూ హ్యావ్ డన్ దిస్. తనని వద్దనే రైట్స్ నీకు లేవు అని విశ్వనాథం గారు వేసిన మాస్టర్ ప్లాన్కి తన చేతి వేళ్ళు బిగించి పట్టుకున్నాడు. కోపాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నట్టుగా కౌశల్. పళ్ళు బిగబెట్టి సరే మావయ్య అని తన పాటికి అతడు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే 1 మినిట్ కౌశల్ అని పిలిచి ఆపేశారు విశ్వనాథం గారు. అసలే కోపంగా ఉన్న కౌశల్ విసుగ్గా వాట్ హ్యాపెన్ మావయ్య అని అడిగాడు విశ్వనాథం గారిని. నువ్వు ఆఫీస్కే కదా వెళ్ళేది, సో అందుకే ప్రియాని కూడా తీసుకువెళ్ళు. ఇకపై మీ ఇద్దరు కలిసే వెళ్ళాలి. కదలకుండా ముద్దులో ఉన్న కౌశల్ని ఖచ్చితంగా ఎమోషనల్తో లాక్ చేయకపోతే మాట వినేలా అస్సలు లేడనుకుంటూ కౌశల్తో విశ్వనాథం గారు, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నేను చెప్పింది నువ్వు వినాల్సిందే కౌశల్. లేదు ఈ పెదనాన్న నీకు సో మావయ్య అవసరం లేదనుకుంటే నీ ఇష్టం. నీ లైఫ్కి నేను అవసరం లేదనుకుంటే నువ్వు ఖచ్చితంగా నీ లైఫ్కి నేను అడ్డురాను అని అన్నారు విశ్వనాథం గారు. ఇక మీ డ్రామాలు ఆపండి మావయ్య. ఈ ఎమోషన్ తోటేగా నా మెడకి ఓ డోలు తగిలించారు అని ప్రియాని చూపించి రా ఇక అని ఆమె చేతిని పట్టుకుని సంతలో గేదెని తోలుకెళ్ళినట్టే లాక్కెళ్ళాడు కౌశల్. చీరలో రాబిట్ల రన్నింగ్ రేస్ ఆమెది. ఇంతలో వెనక నుంచి ఇద్దరి పెయిర్ బాగుంది కదండి అంటూ రాధిక గారు అన్నారు. అయినా వాళ్ళ ఇంట్లో సంబంధం ఉంటే బయట సంబంధం కౌశల్కి ఎలా తీసుకొస్తాం? ఇంకా కౌశల్ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా ముందు సగం పిల్లని ఇవ్వడానికి ఆలోచిస్తారు. అసలు ముందు సంబంధం వస్తుందో రాదో కూడా తెలీదు. అదే మన ఇంట్లో పెరిగిన ప్రియ అయితే కాస్త బాధపడిన మనలో కలిసిపోతుంది. తర్వాత కౌశల్ని అర్థం చేసుకుంటుంది కదండి అని రాధిక గారు అంటుంటే, ఆహా ఈ విషయం వాడి ముందు మాట్లాడేవు, అసలే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతున్నాడు, ఇంకా అది ఆ అమ్మాయి మీద చూపించేస్తాడు అని అన్నారు విశ్వనాథం గారు రాధిక గారితో. దాంతో చిన్నగా నవ్వి మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి నడిచారు రాధిక గారు. బరాబరా స్పీడ్గా లాక్కొచ్చిన ప్రియాని కారు దగ్గరికి తీసుకొచ్చి వదిలేశాడు విసురుగా కౌశల్. ఫైల్ బాగా పెడుతున్నావు కదా మా అందరి మధ్యలో, నీకు నేను ఆఫీసులో పెడతాను పదవే అంటూ కారులోకి తోసి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ ముందు ఆపాడు కౌశల్. అసలు అప్పటిదాకా ప్రియా ఈ లోకంలోనే లేదు. అతడి కార్ స్పీడ్ అలా ఉంది. ఆఫీస్కి వెళ్ళడం ఆలస్యం. కనీసం స్టార్టింగ్ బేసిక్స్ వరకు కూడా చెప్పకుండా తను హ్యాండిల్ చేసే మీటింగ్స్కి ప్రియ హెడ్ మీద పెట్టాడు కౌశల్.
బావా ఇవన్నీ నాకు రావు అని చెప్పింది ప్రియ కౌశల్తో. డోంట్ కాల్ మీ బావా, సార్ సార్ అని పిలువు ఒత్తి పలుకుతూ అన్నాడు కౌశల్. ఇట్స్ మై ఆఫీస్, ఇక్కడ నా డెసిషన్స్ మాత్రమే ఫైనల్. ఈ ఆఫీస్లో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఈరోజు జరిగే 3 మీటింగ్స్ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయి. అదే నీకు నేనిచ్చే టాస్క్. అండ్ దెన్ యూ గెట్ లాస్ట్ మై ఇన్ మై ఛాంబర్. నా మాట అంటే అది కూడా లెక్కే లేదు అని అనుకుంటే. ఇంతలో ప్రియ బావా అని ఇంకోసారి పిలిచింది మర్చిపోయి. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ నౌ అని అన్నాడు కౌశల్ కూడా కోపంగా. ప్లీజ్ కామెంట్ అండ్ రేట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.